గంగుల కమలాకర్ కాంగ్రెస్ లోకి పార్టీ మార్పుపై ప్రచారం బీఆర్ఎస్ ను వీడేది లేదంటున్న మాజీ మంత్రి. అయితే ఈ వార్త మనకు క్వశ్చన్ మార్క్ గానే కనబడతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీలోకి గంగుల కమర్ వెళ్తున్నట్టు. సో ఇది జరిగినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎప్పుడు ఏ జరిగినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచే ఆల్రెడీ 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఏరారు కదా. ఒకవైపు దానం నాగేందర్ గాని, కడియం శ్రీహరి గాని, అట్లనే తెల్ల వెంకట్రావు గాని, అట్లనే మొన్నగా నిన్న పార్టీలోకి వెళ్ళిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. సో ఎప్పుడు ఏదన్నా జరగవచ్చు. వీళ్ళు చెప్తారు కదా, లేదు మేము పార్టీని వీయడం, ఆ పార్టీతో ఉంటామని చెప్పినా కానీ రాత్రికి రాత్రి లేదంటే పొద్దున ఇంటికి కండువ కప్పుకోవడం కూడా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. మా అంటే ఒకరోజు మీడియాలో దంచుకుంటారు తప్పితే ఇక తర్వాత నుంచి ఏముండదు. ఎందుకంటే వీళ్ళు చెప్తారు మా నియోజకవర్గ అభివృద్ధో లేకపోతే ఇంకా ఇంకేదో చెప్తారు. కానీ అందులో ఆల్మోస్ట్ వాళ్ళ ప్రయోజనాల కోసం, ఒకటి వాళ్ళ ఆర్థిక ప్రయోజనం కోసం, ఇంకోటి రాజకీయ భవిష్యత్తు కోసం. సో వీటి కోసం మారుతారు తప్పితే వీళ్ళకు ఏదో పెద్ద సిద్ధాంతాలు ఇంకేదో అని అంటే మాత్రం ఇదంతా ఉత్త బోగసే. సో పార్టీ మారుతారంటే మారుతారు, చెప్పలేము. ఇప్పుడు నినాక మొన్న కూడా ఒక వార్త హైలైట్ అయింది. ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నట్టు. సో ఆ వార్త కూడా హైలైట్ అయింది. ఆయన కూడా అటెండ్ స్పందించాడు, నేను బీఆర్ఎస్ పార్టీని వీడబోనని చెప్పేసి. సో గతంలో ఈ నాయకులందరూ కూడా అదే మాట చెప్పారు, బీఆర్ఎస్ పార్టీని వీడడం, కేసీఆర్ తోనే ఉంటామని చెప్పేసి. మరి మారింది కదా. సో రాజకీయంలో ఏది ఎప్పుడు జరిగినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు, కనబడతా ఉంటాయి అట్లా. సో వాళ్ళు ఏదో నియోజకవర్గ అభివృద్ధి ఇంకేదో చెప్తారు. కానీ ఆల్మోస్ట్ అయితే వాళ్ళకు సంబంధించి రాజకీయ భవిష్యత్తు ఒకటి, ఇంకా వాళ్ళ ఆర్థిక ఎదుగుదల. సో వాటిని మనం చూడాలి తప్పితే ఇంకేదో జరుగుతుంది, ఇంకేదో చేయాలనుకుంటే మాత్రం మరి కేసీఆర్కి సన్నిహితుడు కదా, కేటీఆర్కి సన్నిహితుడు కదా, మరి కేసీఆర్ దేవుడు అన్నాడు కదా అని అంటే అవన్నీ ఉత్తదే. సో మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అది మనం చెప్పలేం. మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ బీఆర్ఎస్ ను విడి కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. కొద్ది రోజులుగా ఆయన బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరిగిన కాంగ్రెస్ గూటికి చేరేందుకు సర్వం సిద్ధమైందని శనివారం వార్తలు వచ్చాయి. కరీంనగర్ లోక్సభ, శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో బలమైన నేతగా ఉన్న కమలాకర్ ను పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందని పార్టీ ముఖ్యులు ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు జరిగిన ప్రయత్నాలకు సానుకూల స్పందన వచ్చినట్టు చెబుతున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రంగా ఖండించారు. ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తనను వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేసేందుకే రాజకీయంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కొంతకాలం బీజేపీలో చేరుతారంటూ ప్రచారం చేసి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్తానన్నట్టు చెబుతున్నారని అన్నారు. తాను ఏ పార్టీలోకి వెళ్లేది లేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. సోమవారమే కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం అంటూ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అయితే తాను ఆదివారమే విదేశాలకు వెళ్తున్నానని ఆయన తెలిపారు. 10 రోజుల పాటు తన విదేశీ పర్యటన ఉంటుందన్నారు. సో చూడాలి మరి రాబోయే రోజుల్లో. ఈయన వ్యతిరేకిస్తా ఉన్నాడు, ఆ విమర్శలు ఏవైతే వచ్చినాయో, మరి కాంగ్రెస్ లోకి వెళ్తా ఉన్నట్టు, బీజేపీలోకి వెళ్తా ఉన్నట్టు వార్తలు వస్తే దాన్ని కొట్టేస్తుండు, వ్యతిరేకిస్తున్నాడు. కానీ మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, ఒకవేళ చేరడా అనేది మాత్రం మనం చూడాల్సి ఉంది.